Hi, this is Priya. Welcome to Direct News. ఈ రాష్ట్రానికి ఒక రెఫరెండం కావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టు కావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పుడు వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. అది అడ్రస్ లేకుండా పోయింది. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నా మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ వికలాంగుల సమాజాన్ని కానివ్వండి ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఓట్లాడుతున్నారు. వితంతులు పింఛన్ పెంచుతారని చెప్పేసి మీరే మేనిఫెస్టోలో పెట్టారు. మీరే అభయాస్త్ర మేనిఫెస్టో అని చెప్పారు. ఏం చెప్పారు? ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇలా ఆర్టీసీలో ఉచిత మహిళలకు ఇచ్చారు. మా మహిళా హక్కులకు ఇవ్వడం పట్ల మేము కూడా స్వాగతిస్తున్నాం. మరి మేము ఏం పాపం చేసినాం, ఏం అన్యాయం చేసినాం? రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నేను ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టినందుకు మా వికలాంగుల సమాజానికి ఉన్న సీట్లు కూడా పోయినాయి సార్. ఇవాళ బస్సులలో మేము కూర్చుండటానికి ఉపాయాలు చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం నిరుద్యోగంతో బాగా ఇబ్బంది పడుతున్నది. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యంగా వికలాంగుల సమాజానికి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతోని 6 గ్యారెంటీలతో అస్సాం పార్టీ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజాన్ని నిలువు దోపిడీ చేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసి మాకు ఈ రాష్ట్రానికి ఒక రెఫరెండం కావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టు కావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పుడు వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. అది అడ్రస్ లేకుండా పోయింది. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నా మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ వికలాంగుల సమాజాన్ని కానివ్వండి ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఓట్లాడుతున్నారు. వితంతులు పింఛన్ పెంచుతారని చెప్పేసి మీరే మేనిఫెస్టోలో పెట్టారు. మీరే అభయాస్త్ర మేనిఫెస్టో అని చెప్పారు. ఏం చెప్పారు? ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇలా ఆర్టీసీలో ఉచిత మహిళలకు ఇచ్చారు. మా మహిళా హక్కులకు ఇవ్వడం పట్ల మేము కూడా స్వాగతిస్తున్నాం. మరి మేము ఏం పాపం చేసినాం, ఏం అన్యాయం చేసినాం? రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నేను ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టినందుకు మా వికలాంగుల సమాజానికి ఉన్న సీట్లు కూడా పోయినాయి సార్. ఇవాళ బస్సులలో మేము కూర్చుండటానికి